హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ 2024 సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ యొక్క జాబ్స్ అనేది ఎలా ఇవ్వాలి మీకైతే అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్ ఐసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయితే మటుకైతే ఇలా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏ కూడా అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ అయితే చుట్టానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా మన టాపిక్లో వెళ్తే ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలనేది చాలా మంది స్టూడెంట్స్కి అయితే తెలియట్లేదు. కాబట్టి ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ చూడండి. కంప్లీట్ చూస్తే మీకైతే క్లారిటీ అయితే అర్థమైంది. మీరైతే అఫీషియల్ వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చిన తర్వాత మీకైతే ఈ యొక్క 3 డాట్స్ అయితే ఉంటుంది. దీని పక్కన ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మీకైతే ఈ యొక్క విధంగా అయితే మీకైతే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మీరైతే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలంటే మీ యొక్క క్యాండిడేట్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మీకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే మీకు హాల్ టికెట్ మీద ఒక రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్టర్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. రిజిస్టర్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత మీకు ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ అని ఇక్కడైతే ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక జనరేట్ పాస్వర్డ్ ఉంది. ఈ యొక్క జనరేట్ పాస్వర్డ్ మీద అయితే మీరైతే క్లిక్ చేసినట్టయితే మీకైతే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంటర్ ద న్యూ పాస్వర్డ్ అయితే ఉంది. ఈ యొక్క ఎంటర్ న్యూ పాస్వర్డ్ మీద మీరు ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క పాస్వర్డ్ అయితే ఉంది. ఈ యొక్క పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ అయితే పెట్టుకుంటారో ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటానే ఈ యొక్క పాస్వర్డ్ అయితే కంపల్సరీ అయితే యూజ్ అయితే అవుట్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫైనల్ ఫేజ్లోని మీరు ఒకవేళ ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఇవ్వాలంటే కంపల్సరీ అయితే ఈ యొక్క పాస్వర్డ్ అయితే యూజ్ అయితే అవటం వచ్చేది. ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండేటట్టు మీరు అయితే యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. అంటే ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అయితే మళ్ళీ మీరు ఇచ్చిన పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. రీఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయ్యి ఉంటారో ఫస్ట్లో స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయ్యి మీరు ఈ యొక్క లాగిన్ ఐడి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి అయితే ఒక మొబైల్ నెంబర్కి అయితే వచ్చింది. ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ప్లేస్లో మీకు మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ఈమెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ. మీరు ఇచ్చిన పర్వాలే ఇకపోయినా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి మీకు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ ఉంది. ఈ యొక్క సేవ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మీకైతే మెసేజ్ అయితే రావడం అవుతుంది. మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది అని అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరైతే బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ యొక్క ఆప్షన్స్లోకి అయితే వచ్చేసి మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అవుతుంది. ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి అయితే మీరైతే వెళ్ళండి. ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ యొక్క పేజ్ అయితే క్యాండిడేట్ లాగిన్ ఈ యొక్క విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది. మీకు ఇక్కడ లాగిన్ ఐడి అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వచ్చింది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క లాగిన్ ఐడి అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఆ యొక్క లాగిన్ ఐడి అయితే ఇచ్చిన తర్వాత మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఆ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే మీరైతే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే మీకు ఇక్కడ సైన్ ఇన్ కొట్టగానే ఏదైతే మొబైల్ నెంబర్కి మీరు సైన్ ఇన్ అంటే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మీకైతే ఒక ఓటీపీ అయితే వెళ్ళటం జరిగింది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ యొక్క ఓటీపీ అనేది ఇవ్వకపోతే మీరైతే ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే కొన్ని టైమ్స్లో కొంతమంది మీ మీద అంటే మీ యొక్క ఇచ్చిన ఆప్షన్స్ మార్చొచ్చు కానీ
కొంతమంది ఏంటంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ చేంజ్ అనేది చేస్తారు. అందువల్ల మీకు ఈ యొక్క ఓటీపీ ఉండటం వల్ల మీరు ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయాలనుకున్నా మీరు అనేది ఈ యొక్క ఓటీపీ అనేది చెబితే మాత్రమే ఈ యొక్క ఆప్షన్స్ అయితే మార్చడం అయినా లేకపోతే ఎంటర్ అయినా చేయాల్సి అయితే ఉంటుంది. మీకైతే ఈ యొక్క ఓటీపీ అయితే వచ్చింది. ఆ యొక్క ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఒక బ్లూ టిక్ మార్క్ ఉంది, ఆ యొక్క టిక్ మార్క్ అయితే ఇచ్చేసి మీరైతే డైరెక్ట్గా అయితే ఆప్షన్ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీకి అయితే మీరు అయితే క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఈ యొక్క పేజ్లోకి అయితే వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ కోర్సెస్లో మీకు ఏ డిస్టిక్లో కావాలో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆదిలాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు ఇలా అయితే అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ వెళ్దాం అనుకుంటారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను. హైదరాబాదు, నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి, నల్గొండ ఇలా నేనైతే 3 డిస్ట్రిక్ట్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక 3 ఆప్షన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ప్లే యువర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే బ్లర్ అయితే అవ్వడం జరిగింది. మీకైతే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసిన తర్వాత మీరైతే ఈ యొక్క ఆప్షన్స్లో మీరు మీ యొక్క కాలేజ్ అని మీ యొక్క ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఆ యొక్క లిస్ట్ ప్రకారం మీరైతే మీరు ఏ విధంగా అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు అంటే ఒక లైన్ వైజ్ అంటే టాప్ 1లో ఫస్ట్ కాలేజ్ ఇది ఇవ్వాలి, సెకండ్ కాలేజ్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలని మీరైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ యొక్క లిస్ట్లో మీరు ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నారో ఆ యొక్క విధంగా మీరు ఏ కాలేజ్ అని ఫస్ట్లో ఇస్తారో ఆ యొక్క కాలేజ్ 1 అనేది ఇవ్వండి, సెకండ్ కాలేజ్ 2 అనేది ఇవ్వండి, థర్డ్ కాలేజ్ 3 అని ఇవ్వండి, ఫోర్త్ కాలేజ్ 4 అని అయితే ఇలా అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క కాలేజ్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు సేవ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ యొక్క సేవ్ ఆప్షన్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ యొక్క సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్లిక్ ఓకే టు కంటిన్యూ అంటే మీరు ఇక ఓకే కొడితేనే మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అయితే అవటం జరుగుతుంది. ఇక ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే టోటల్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అందుకని ఇక్కడ మీకు సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టోటల్ 2 ఆప్షన్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే 2 ఆప్షన్స్ అయితే సేవ్ చేసినాయి. ఒకవేళ మీరు 10 ఆప్షన్స్ అనేది మీరు ఇచ్చి సేవ్ చేస్తే ఇక్కడ 10 ఆప్షన్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ అనేది అయితే ఇక్కడైతే క్లారిటీ అయితే చూపించడం అయితే అవడం జరిగింది. నెక్స్ట్ మీరు కింద చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆప్షన్స్ అనేది సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అయితే ఉంది. ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది మళ్ళీ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ రీఎంటర్ అనేది వచ్చింది. ఇక్కడ ఓకే అయితే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీరు ఇందాక ఏదైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది. ఆ యొక్క ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ యొక్క ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క వ్యూ ప్రింట్ అయితే ఉంది. యొక్క వ్యూ ప్రింట్ అయితే క్లిక్ చేయండి. వ్యూ ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత కింద బాటంలో మీకు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అయితే ఇక్కడైతే చూపించడం అయితే అవడం జరిగింది. ఈ యొక్క వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మరి మీరైతే క్లిక్ చేయండి. కంపల్సరీ ఈ యొక్క వ్యూ సేవ్డ్ ఆప్షన్ మీద అయితే ఇక్కడ వ్యూ అని ప్రింట్ కొట్టిన తర్వాత ఈ యొక్క వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద అయితే కంపల్సరీ అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క వ్యూ సేవ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్నైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ మీరు ఏదైతే ఆప్షన్ సేవ్ చేస్తారో ఆ యొక్క సేవ్ చేసిన లిస్ట్ అయితే ఇక్కడైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ యొక్క లిస్ట్ అనేది మీకు ఈ యొక్క విధంగా అయితే ఈ యొక్క లిస్ట్ అనేది చూపిస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవి అయితే ఉంటాయి. ఒకవేళ మీకు అయితే ఈ యొక్క లిస్ట్ అనేది చూపించకపోతే మీ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవ్వలేదని మీరైతే అర్థం అయితే చేసుకోండి. మీకు ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ అనేది సేవ్ అయినట్టు ఇక్కడ లిస్ట్ అయితే వచ్చిందనుకోండి. ఈ యొక్క లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తే మీకు ఆప్షన్స్ అయితే సక్సెస్ఫుల్ అయితే సేవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీకు ఆప్షన్స్ సేవ్ అయిన తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎలా ఇచ్చారు అనేది అయితే మీ యొక్క ఆప్షన్ అనేది ఎలా ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేది ఒక ప్రింట్ అయితే అంటే మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క ప్రింట్ అనేది సేవ్ చేసుకుని అయితే ఉంచుకోండి. ఈ యొక్క ప్రింట్ అనేది తీసుకున్న తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత మీరైతే బ్యాక్ అయితే వచ్చేసి ఈ యొక్క లాగౌట్ అయితే ఆప్షన్ ఉంది. ఈ యొక్క లాగౌట్ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. ఈ యొక్క లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే కింద బాటంలో సేవ్ అండ్ లాగౌట్ అయితే ఉంది. ఈ యొక్క సేవ్ అండ్ లాగౌట్ కొడితేనే మళ్ళీ మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యి ఈ యొక్క పేజ్ అయితే లాగౌట్ అయితే అవ్వటం అయితే జరిగింది. మీరు ఇక్కడ లాగౌట్ కొట్టిన తర్వాత కంపల్సరీ ఇక్కడ కొట్టాల్సింది సేవ్ అండ్ లాగౌట్ అయితే కంపల్సరీ అయితే కొట్టండి. సేవ్ అండ్ లాగౌట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్ అయితే లాగౌట్ అయితే అవ్వటం అయితే జరిగింది. ఈ యొక్క లాగౌట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఆప్షన్స్ అనేది మీరు ఏదైతే డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. కంపల్సరీ మీరు చెక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు రాగానే ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నీ లాగిన్ వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ మీరైతే రీఎంటర్ అయితే చేసుకోండి. మీకు ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అనేది వస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అనేది సేవ్ అనేది అయితే అర్థం అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క లిస్ట్ అనేది రాకపోతే మీ యొక్క ఆప్షన్స్ అనేది సేవ్ అయితే అవ్వవు. ఒకసారి అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏదైనా మీరు ఇచ్చిన ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ యొక్క పాస్వర్డ్ అనేది మీకు చేంజ్ చేయాలనుకుంటే ఈ యొక్క చేంజ్ పాస్వర్డ్ ఉంది. మీకు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మీకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవటం వచ్చింది. ఈ యొక్క పేజ్లో మీకు ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీరు అంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కొత్త ఏదైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలనుకుంటారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడనే ఇచ్చేసింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ పాస్వర్డ్ ఉంది. ఈ యొక్క సేవ్ పాస్వర్డ్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ అయితే సేవ్ అయితే అవ్వడం జరిగింది. మీరు నెక్స్ట్ టైం వచ్చేసేటప్పుడు మీరు ఏదైతే ఇక న్యూ కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసిన ఈ యొక్క పాస్వర్డ్తో మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇలా అయితే జాగ్రత్తగా అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి ఏమన్నా ఇబ్బంది అయితే మీకు ఇబ్బందిగా ఏమైనా ఉంటే కంపల్సరీ అయితే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి అయితే మీరైతే కంపల్సరీ అయితే విజిట్ అయితే కాండి. ఎందుకంటే ఈ యొక్క ఆప్షన్స్ అనేది చాలా కేర్ఫుల్గా అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఏమైనా రాంగ్ అయితే ఇస్తే మీకు సీటు అలర్ట్ చేసే టైంలో మీకైతే ఆ యొక్క సీట్ అనేది అయితే రాంగ్ కాలేజీలో అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇదిగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి ఎమర్జెన్సీ కోసం మన ఛానల్ ఫాలో అవుతామండి. మీకు ఇంకేమైనా ఈ యొక్క ఆప్షన్స్ ఎంట్రీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.